మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మాతృదేవోభవ పితృదేవోభవ అనే మాటలు పుస్తకాలకే పరిమితమవుతూ ఉన్నాయి. చాలా మంది తల్లిదండ్రులు ఆకలితో అనారోగ్యంతో తల్లడిల్లుతూ ఉన్నారు. పిల్లలు ఆస్తులు లాక్కొని తల్లిదండ్రులను గెంటేస్తున్న ఘటనలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాము. ఉద్యోగుల వేతనాల్లోంచి 10 నుంచి 15% డైరెక్ట్ గా వృద్ధ తల్లిదండ్రుల అకౌంట్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని ఈ మధ్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఉద్యోగుల జీతాల నుంచి కొంత తల్లిదండ్రులకు వెళ్లేలా చూద్దామన్నారు ఆయన. అయితే సాధ్యం అయ్యే విషయమేనా ఇది? వాళ్ళు సొంతగా సంపాదించిన జీతమైనా, సొంతగా సంపాదించిన డబ్బైనా, వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ కానీ లేకపోతే సర్వీస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా జబర్దస్త్గా లాక్కొని ఈరోజు పిల్లలు తీసుకుంటా ఉన్నారు. కనీసం వీళ్ళకు ఎటువంటి ఆదాయం లేని పరిస్థితుల్లో, డబ్బులు మిగలలేని పరిస్థితులలో, వాళ్ళ ఆరోగ్యాలు కనీసం బాగు చేసుకునే పరిస్థితులలో కూడా ఈరోజు పేరెంట్స్ అనే విషయం. ప్రభుత్వం ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ ఇస్తూ ఉంది. అది వాళ్ళ అవసరాలకి సరిపోవట్లేదు. ఇంకా ఏం చేయొచ్చు అంటారు ప్రభుత్వం నుంచి? ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏం చేయొచ్చు అంటే, ప్రభుత్వం ఏది చేసినా కూడా అది ఇట్ ఈస్ ఎ పబ్లిక్ రెవెన్యూ క్లెయిమింగ్. మీ యొక్క ఆస్తుల మీద హక్కులు అంత పర్ఫెక్ట్ గా ఈక్వల్ క్లెయిమ్ చేస్తున్నప్పుడు వాళ్ళకు మెయింటెనెన్స్ మీరు ఎందుకు చూసుకోవద్దు అనేది ఒక ఆస్పెక్ట్స్. సో అటువంటప్పుడు మీరు ఏ విధంగా అయితే రైట్స్ దీంట్లో అడుగుతున్నారు, అసెట్స్ లో రైట్లు అడుగుతున్నారో దాని విధంగా మీ మెయింటెనెన్స్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళకు బాధ్యతను సమర్థంగా అవసరం అయితే ఉంటుంది. మనల్ని కని పెంచి చదువు చెప్పించి పెళ్లిళ్లు చేసి ఇంత పెద్దవాళ్ళు చేసిన తల్లిదండ్రులని మర్చిపోయే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? మేడం, ఇప్పుడు కొన్ని ఎథికల్ వాల్యూస్ అని ఉంటాయి, కొన్ని మోరల్ వాల్యూస్ అని ఉంటాయి, కొన్ని సోషల్ వాల్యూస్, ఎథికల్ రెస్పాన్సిబిలిటీస్, సోషల్ రెస్పాన్సిబిలిటీస్, మోరల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతలేవు ఈ రోజులలో. ఈవెన్ కొన్ని సందర్భాలలో మనం మాట్లాడుకొస్తే పిల్లల్ని చదివించి కన్నీ పెంచి పెద్ద చేసేసి కోట్ల రూపాయలు ఆస్తులు వాళ్ళు కూడబెట్టుకున్నా కూడా, కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు బంగ్లాలు కట్టుకున్నా కూడా ఒక్కరోజు కన్న తల్లిదండ్రికి ఆశ్రయం ఇవ్వడానికి కూడా ఈరోజు పిల్లలకి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మాతృదేవోభవ పితృదేవోభవ అనే మాటలు పుస్తకాలకే పరిమితమవుతూ ఉన్నాయి. చాలా మంది తల్లిదండ్రులు ఆకలితో అనారోగ్యంతో తల్లడిల్లుతూ ఉన్నారు. పిల్లలు ఆస్తులు లాక్కొని తల్లిదండ్రులను గెంటేస్తున్న ఘటనలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాము. ఉద్యోగుల వేతనాల్లోంచి 10 నుంచి 15% డైరెక్ట్ గా వృద్ధ తల్లిదండ్రుల అకౌంట్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని ఈ మధ్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ అంటే ఏంటి, అలాగే ప్రభుత్వ ఆలోచనని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇలా అనేక విషయాలను తెలుసుకుందాం. నమస్తే ఉదయకాంత్ గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మాటలను మీరు కూడా వినే ఉంటారు. ఉద్యోగుల జీతాల నుంచి కొంత తల్లిదండ్రులకు వెళ్లేలా చూద్దామన్నారు ఆయన. అయితే సాధ్యం అయ్యే విషయమేనా ఇది? ఎలా ఉండొచ్చు లీగల్ గా? అవసరం అయితే ఉందమ్మా. సో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక స్కీమ్ తీసుకొచ్చినారు, ఆరోగ్యశ్రీ అని. దాని తర్వాత ఒక స్కీమ్ తెచ్చినారు 108 అని. దాని తర్వాత ఒక స్కీమ్ తెచ్చినారు వృద్ధాప్య పెన్షన్స్ అని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని వచ్చి, ఎందుకంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ ఉండగా కూడా ఒక స్పెషల్ ప్రొవిజన్ కింద పేరెంట్స్కి ఒక 10 to 15% ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి వాళ్ళ యొక్క శాలరీస్ డైరెక్ట్ పేరెంట్స్ అకౌంట్కి వెళ్ళాలి అన్నది ఒక ప్రతిపాదన తీసుకురావడము. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎంతైతే బలంగా ఈ రోజు దాకా కొనసాగుతూ ఉందో, అంటే సుమారుగా తను చనిపోయి 20 సంవత్సరాలకు దరిదాపులకు కాబట్టి వచ్చినా కూడా, అంటే ఆల్మోస్ట్ 15 to 20 years దరిదాపులకు వచ్చినా కూడా ఈ రోజు దాకా కూడా స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఈ రోజు దాకా కూడా మనం దాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఇటువంటి డిబేట్స్లలో లేకపోతే ఇంటర్వ్యూస్లలో మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ రోజు తీసుకోబోయే నిర్ణయం అంటే మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలనుకుంటున్న నిర్ణయం ఏదైతుందో మళ్ళీ ఒక చరిత్ర సృష్టిస్తారని మాత్రం అనొచ్చు. చట్టాలు ఉన్నప్పటికీ కూడా బాధ్యతను విశ్రమించుకొని పిల్లలు వ్యవహరిస్తున్న తీరుకు బదులుగా ధీటైన సమాధానము ఈ యొక్క గవర్నమెంట్ యొక్క యాక్ట్ కానీ ప్రొవిజన్ కానీ ఒక సంచలనం క్రియేట్ చేస్తారని మాత్రం అనుకోవచ్చు. మనం ఎట్లయితే ఆస్తులలో భాగస్వాములుగా కొట్లాడి హక్కులు తీసుకుంటున్నాము, కానీ పేరెంట్స్ యొక్క మెయింటెనెన్స్ కానీ వాళ్ళ వెల్ బీయింగ్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క బాగోగులు చూసుకునే దాంట్లో ఏ ఒక్క పిల్లలు కూడా ఈరోజు కొట్లాడి చూసుకుంటున్నారో చెప్పండి స్వరూప గారు. ఎటువంటి సమాజంలో మనం ఉన్నామంటే, ఎప్పుడైతే మనకు వస్తుందో మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఎప్పుడైతే పెట్టాల్సి వస్తుందో కన్న తల్లిదండ్రికి కూడా మనం పెట్టలేని పరిస్థితులలో, అంత దయనీయ స్థితులలో ఈరోజు ప్రజలు ఉన్నారు. వ్యవస్థ నడుస్తూ ఉందంటే దీనికి ధీటైన సమాధానం చెప్పాల్సిన పరిస్థితి సమయం వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందామని అనుకున్నారు. ఇది చాలా
ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ డెసిషన్. అది ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే కనుక మరొక్కసారి అది చరిత్రలో ఈరోజు ముఖ్యమంత్రి గారు నిలవబోతున్నారనే దానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇట్స్ అ గుడ్ యాక్ట్ అని మాత్రం చెప్పగలుగుతున్నాను. వృద్ధుల సంక్షేమం అలాగే వాళ్ళ హక్కుల పరిరక్షణకు కూడా చట్టాలు ఉన్నాయి. అయినా సరే వృద్ధులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. కడుపును పుట్టిన పిల్లలే వాళ్ళని పట్టించుకోవట్లేదు. అసలు చట్టం ఏం చెబుతోంది? మెయింటైన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ వచ్చింది. సో దాంట్లో ఏం చెప్తారంటే, ఎప్పుడైతే పిల్లలు పేరెంట్స్ని ఎప్పుడైతే వాళ్ళ బాధ్యతను విస్మరించి అంటే పట్టించుకోకుండా వాళ్ళ యొక్క చర్యలను క్వశ్చన్ చేయడానికి మెయింటెనెన్స్ ట్రిబ్యునల్స్ అని కొన్ని ఉంటాయి. అంటే పేరెంట్స్ చూసుకోకపోయినప్పుడు, అంటే పిల్లలు చూసుకోకపోతే పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ వెళ్ళేసి ట్రిబ్యునల్ కంప్లైంట్ చేయొచ్చు. చేసినప్పుడు వీళ్ళ యొక్క శాలరీస్ ఏదైతున్నాయో వారి నుంచి కానీ వాళ్ళ యొక్క అసెట్స్ నుంచి కానీ లేకపోతే అటువంటి సిచ్యువేషన్లో వీళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క అంటే పిల్లల యొక్క ఆస్తుల నుంచి భాగం కూడా వాళ్ళకి పేరెంట్స్కి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. వన్ థింగ్ ఏంటంటే మేడం, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో ప్రతి అసెట్కి ఈక్వల్ షేర్ అడుగుతున్నాం మనం. బట్ వేర్ ఇన్ అట్ ద టైమ్ ఆఫ్ గివింగ్ ఇదివరకు చెప్పినట్టుగా ఇచ్చే సమయానికి వస్తే మనం ఇవ్వడం లేదు. సమ్టైమ్స్ మనము పేరెంట్స్ నుంచి వాళ్ళు బ్రతికుండంగానే వాళ్ళ ఆస్తులు రాయించుకుంటున్నాము. వేర్ దో ఇట్ ఈస్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. వాళ్ళు సొంతగా సంపాదించిన జీతమైనా, సొంతగా సంపాదించిన డబ్బైనా, వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ కానీ లేకపోతే సర్వీస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా జబర్దస్త్గా లాక్కొని ఈరోజు పిల్లలు తీసుకుంటా ఉన్నారు. బట్ అవన్నీ తీసుకున్న తర్వాత, అవన్నీ అయిపోయిన తర్వాత, ఒడిసిపోయిన తర్వాత వీళ్ళు బతకడానికి కనీసం వీళ్ళకు ఎటువంటి ఆదాయం లేని పరిస్థితుల్లో, డబ్బులు మిగలలేని పరిస్థితులలో, వాళ్ళ ఆరోగ్యాలు కనీసం బాగు చేసుకోలేని పరిస్థితులలో కూడా ఈరోజు పేరెంట్స్ అనే విషయం మనం గమనిస్తూ ఉన్నాం. సో యాక్ట్ ఉన్నప్పటికీ, చట్టాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని విస్మరించేసి ఈరోజు బిహేవ్ చేస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్స్ ఏమన్నా వస్తే కనుక మీకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆర్డీఓస్ కానీ లేకపోతే సబ్ డివిజనల్ ఆఫీసర్స్, మళ్ళీ దాని తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి వాళ్ళకు ఒక కాంపిటెన్స్ ఉంటుంది, వాళ్ళకు ఒక పవర్ ఉంటుంది. వాళ్ళని డైరెక్ట్ చేయొచ్చు, వాళ్ళ పిల్లల్ని డైరెక్ట్ చేయొచ్చు, మీరు పేమెంట్ ఇవ్వాలని చెప్పి. కానీ ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయంలో ప్రభుత్వాలు డైరెక్ట్ వీళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరెవరు అవుతున్నారో వాటి నుంచి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి వెళ్ళే విధంగా వాళ్ళు ఒక మెకానిజం క్రియేట్ చేస్తున్నారు. బట్ ఇన్ జనరల్గా ఎప్పుడైతే ఒకవేళ పేరెంట్స్ కనుక ట్రిబ్యునల్కి వెళ్ళేసి మెయింటెనెన్స్ ట్రిబ్యునల్కి వెళ్ళి వాళ్ళు ఒకవేళ అప్పీల్ చేస్తే అట్లీస్ట్ ఒక 90 days అని టైం పడుతుంది అది డిస్పోజ్ కావడానికి. కానీ ఈ రోజు తీసుకోబోయే నిర్ణయం ఏదైతే ఉన్నదో అసలు అప్పీల్ చేసే సిచ్యువేషనే రాకుండా, లేదంటే అడుక్కునే పరిస్థితి రాకుండా పేరెంట్స్ యొక్క సెక్యూరిటీ కింద డైరెక్ట్ వాళ్ళ అమౌంట్స్ నుంచి వాళ్ళ ప్రతి ఎంప్లాయీ సాలరీ నుంచి 10 to 15% అంటే ప్రోరేటా బేస్లా వాళ్ళకి వస్తున్న ఇన్కమ్ ఎంత అండ్ పేరెంట్స్ మెయింటెనెన్స్ ఎంత అండ్ సేమ్ టైం యొక్క ఫ్యామిలీ యొక్క మెయింటెనెన్స్ ఎంత, వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారు, అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ డిసేబుల్డ్ పేరెంట్స్ అయితే, ఒకవేళ వాళ్ళ మీద ఇంకెవరైనా డిపెండెన్స్ అయి ఉంటే కనుక, లేకపోతే పేరెంట్స్ విడోస్ అయి ఉంటే కనుక, ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్ను మ్యాచ్ చేసుకొని ఆలోచించి వేరే స్టేట్లో, అస్సాంలో నాకు తెలిసి ఈ ఒక యాక్ట్ ఉన్నట్టుంది, దాన్ని ఒక బెంచ్ మార్క్ యాక్ట్ కింద తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. సో దాన్ని ఐ థింక్ మనం హర్షించాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఒకవేళ వస్తే. ఉదయ్ గారు, ఒకవేళ ఎంప్లాయీస్ జీతాల నుంచి అయితే తల్లిదండ్రులకు వేసే అవకాశం ఉంది. అదే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, ఇతర పనుల వాళ్ళ గురించి ఏంటి? లేదు మేడం, అంటే ఒకటి ఏంటంటే లీగల్ ప్రొవిజన్స్ కొన్ని ఏమవుతుందంటే ప్రాపర్టీస్ అటాచ్మెంట్ కానీ లేకపోతే వాళ్ళ ఇన్కమ్ నుంచి కానీ వాళ్ళకు వస్తున్న ఇన్కమ్ నుంచి కానీ వాళ్ళకు వస్తున్న వాటి వాళ్ళకంటే వీళ్ళు ఫైల్ చేస్తున్న ఐటీ రిటర్న్స్ కానీ వీళ్ళు చూస్తున్న బ్యాంక్ స్టేట్మెంట్స్లో కానీ వీళ్ళకి వస్తున్న ఇన్కమ్ ఏదైతే ఎస్టాబ్లిష్ అవుతుందో, సో దాన్ని బేస్ చేసుకొని ఇఫ్ ఇట్ ఆల్ పేరెంట్స్కి ఒక రిక్వైర్డ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో వీళ్ళ ఇన్కమ్ అంటే దానికి కోరిలేట్ అయింది, మ్యాచ్ అయింది అన్నప్పుడు వాళ్ళ రికవరీ కూడా అడగొచ్చు. అంటే వాళ్ళ అసెట్స్ నుంచి అటాచ్మెంట్ కానీ లేదంటే కనుక వీళ్ళ యొక్క ప్రాపర్టీ అంటే వీళ్ళ యొక్క ఇన్కమ్ నుంచి కానీ వాళ్ళకు మెయింటెనెన్స్ పే చేయమని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వచ్చు. ఒకవేళ అటువంటిది ఇంప్లిమెంట్ చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ ఇచ్చే సోర్సెస్ కూడా 1 month దాకా ఇంప్రిజన్మెంట్ ఇచ్చే సోర్సెస్ కూడా అంటే సీనియర్ సిటిజన్ యాక్ట్లో కూడా చెప్తా ఉందమ్మా. ప్రభుత్వం ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ ఇస్తూ ఉంది, అది వాళ్ళ అవసరాలకి సరిపోవట్లేదు. ఇంకా ఏం చేయొచ్చు అంటారు ప్రభుత్వం నుంచి? ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏం చేయొచ్చు అంటే ప్రభుత్వం ఏది చేసినా కూడా అది ఇట్ ఈస్ ఎ పబ్లిక్ రెవెన్యూ, ఓకే. బట్ వేర్ ఇన్ దిస్ కేస్ వెన్ యూఆర్ క్లెయిమింగ్ మీ యొక్క ఆస్తుల మీద హక్కులు అంత పర్ఫెక్ట్గా ఈక్వల్గా క్లెయిమ్ చేస్తున్నప్పుడు వాళ్ళకు మెయింటెనెన్స్ మీరు ఎందుకు చూసుకోవద్దు అనేది ఒక ఆస్పెక్ట్స్. సో అటువంటప్పుడు మీరు ఏ విధంగా అయితే రైట్స్ దీంట్లో అడుగుతున్నారు, అసెట్స్లో రైట్లు అడుగుతున్నారో దాని విధంగా మీ మెయింటెనెన్స్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందని.
ఈ భారతదేశ పౌరులుగా మనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం వచ్చేసి ముక్కుపిండి మీరు ఇలా చెయ్యండి అని బలవంతంగా చెప్పాల్సిన పరిస్థితులు అసలు ఎందుకు వస్తున్నాయి? మనం బాధ్యత మర్చిపోతున్నాం? మనల్ని కని పెంచి చదువు చెప్పించి పెళ్ళిళ్ళు చేసి ఇంత పెద్దవాళ్ళు చేసిన తల్లిదండ్రులని మర్చిపోయే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? మేడం, ఇప్పుడు కొన్ని ఎథికల్ వాల్యూస్ అని ఉంటాయి, కొన్ని మోరల్ వాల్యూస్ అని ఉంటాయి, కొన్ని సోషల్ వాల్యూస్, ఎథికల్ రెస్పాన్సిబిలిటీస్, సోషల్ రెస్పాన్సిబిలిటీస్, మోరల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతలేవు ఈ రోజులలో. ఈవెన్ కొన్ని సందర్భాలలో మనం మాట్లాడుకొస్తే పిల్లల్ని చదివించి కన్నీ పెంచి పెద్ద చేసేసి కోట్ల రూపాయలు ఆస్తులు వాళ్ళు కూడబెట్టుకున్నా కూడా, కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు బంగ్లాలు కట్టుకున్నా కూడా ఒక్కరోజు కన్న తల్లిదండ్రికి ఆశ్రయం ఇవ్వడానికి కూడా ఈరోజు పిల్లలకి మనసు అంగీకరించట్లేదు. ఒకసారి అంటే మనము ఇటు సైడ్ వెళ్తుంటే బయాస్డ్ అన్బయాస్డ్ అని కాదు, కొన్ని సందర్భాలలో కోడలు ఏకీభవించరు, కొన్ని సందర్భాలలో అల్లుళ్ళు ఏకీభవించరు. అటువంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి. మనం ఎక్కడి నుంచి పుడుతున్నాము, ఎవరికి పుడుతున్నాము, ఏ స్థాయిలో పుట్టినాము, ఏ స్థాయిలో ఈరోజు ఎదిగినాము, ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు మనం సంపాదించుకున్నాము, ఇంత చదువుకున్నాము, ఇంత ప్రయోజకులమైనము, ఎవరి వల్ల అవుతున్నాము, ఎవరి బ్లెస్సింగ్స్ అవి, ఎవరి కష్టం, ఎవరి చెమట, నిద్రాహారాలు మానుకొని తల్లిదండ్రి ఈరోజు పిల్లల్ని పెంచి పోషించి వాళ్ళ కడుపుకు లేకున్నా కూడా వాళ్ళ పిల్లల్ని చదివించి బాగు చేసేసి ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంచితే, ఇటువైపు కోడళ్ళు వచ్చేసి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు, అటువైపు అల్లుళ్ళు కూడా కనీసము అత్తగారిని ఇంటికి తీసుకెళ్లే సిచ్యుయేషన్స్ కూడా లేని సమాజంలో ఈరోజు మనం బతుకుతున్నప్పుడు మరి అటువంటి పిల్లల గురించి అని చెప్పి ఇటువంటి చట్టాలు కానీ ప్రభుత్వంలో ఇటువంటి స్ట్రింజెంట్ డిసిషన్స్ తీసుకోవడంలో ఏం తప్పు ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇది ఎవరి ఇంట్లో లేదు కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే సమస్య ఉంది. అంటే వన్స్ వీ గ్రో అప్, మన పిల్లలు నెక్స్ట్ మన జనరేషన్ గురించి ఆలోచిస్తాం, మన నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తాం. ఈరోజు మన పిల్లల్ని చదివించడానికి మనం కోట్లు అంటే లక్షలు ఖర్చులు పెడుతున్నాం, కోట్లు ఖర్చులు పెడుతున్నాం, వాళ్ళ బాగోగులకు అమెరికా వెళ్తున్నారు, మెడిసిన్ చదువుతున్నావు అంటే నువ్వు ఇంత చదివించేసి నువ్వు భవిష్యత్తు వాళ్ళ పిల్లల గురించి నువ్వు ఆలోచిస్తున్నావే. కానీ నీ తల్లిదండ్రులు ఈ స్థాయికి, నీ పిల్లల్ని ఆ స్థాయికి తీసుకువెళ్ళడానికి అంత కృషి చేసి మిమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్ళిన మీ తల్లిదండ్రిని మీరు పక్కన పెట్టేస్తున్నారు, మీ పిల్లల గురించి మీరు ఆలోచిస్తున్నారు. మరి రేపటి రోజు అదే మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారనే గ్యారంటీ ఏముంది? What is the message we are giving to the society? What is the message we are giving to the system? What is the message we are giving to our next generation? నిన్ను చూసే కదా నీ పిల్లలు నేర్చుకుంటారు. నువ్వు ఏ రకంగా అయితే నీ తల్లిదండ్రులను తీసుకుపోయి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడుతున్నావో, ఏ రకంగా అయితే నీ తల్లిదండ్రులను నువ్వు పట్టించుకుంటలేవో, ఏ రకంగా నీ తల్లిదండ్రులను కనీసం ఒక రోజు కూడా నీ ఇంట్లో పెట్టుకొని నీకు ఆశ్రయం ఇయ్యలేని పరిస్థితిలో నువ్వు తీసుకొస్తున్నావో, రేపు నీ పిల్లలు నీకు అది చెయ్యరన్న గ్యారంటీ ఏమైనా ఉందమ్మా? మరి అటువంటి సిచ్యుయేషన్లో, అటువంటి సమాజంలో మనం బతుకుతున్నప్పుడు మరి ఇటువంటి ప్రభుత్వాలు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే తప్పే ఉంది? తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది, తీసుకోవాల్సిన బాధ్యత పిల్లల మీద ఉంది. పిల్లల బాధ్యత ఎప్పుడైతే విస్మరించుతూ ఉన్నారో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఒళ్ళొంచి వాళ్ళ చెవులు పిండేసి వాళ్ళ యొక్క సంపాదనను మీరు కన్న తండ్రి ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినారో వాళ్ళు అర్హులు కాబట్టి ఖచ్చితంగా ముమ్మాటికి అది ఇవ్వాలి అనే ఒక చట్టం రాబోతుంది. అది వస్తుందని భావిస్తున్నాను, ఖచ్చితంగా అది రావాలని ఆశిస్తున్నాను. అది ఇంప్లిమెంట్ అవుతుందని మాత్రం ముమ్మాటికి నమ్మకం అయితే నాకుందమ్మా. వృద్ధుల కోసం చట్టాలు ఉన్నాయి కానీ వాటి అమలు అనేది చాలా ఆలస్యం అవుతుంది. మీరు కూడా చూస్తూ ఉండొచ్చు ఎన్ని పెండింగ్ కేసులు ఉంటున్నాయో. ధైర్యం చేసి వృద్ధులు పోలీసుల దగ్గరికి వెళ్ళి కోర్టు మెట్లెక్కి ఆ తీర్పు వచ్చే వరకు ఆ పండుటాకులు రాలిపోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది. మార్పు ఎక్కడ రావాలంటారు? ఇంకా చెప్పారు కదా, ఇది మన ఓపెనింగ్, మన ఈరోజు ఒక పర్పస్ ఆఫ్ అవర్ డిబేట్, అవర్ ఇంటర్వ్యూ ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఒక చట్టం తీసుకురాబోతున్నారు. మ్యాండేట్గా 10 నుంచి 15% పేరెంట్స్ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాలంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటా ఉన్నారు, కానీ తల్లిదండ్రులు చూసుకోవట్లేదు అనే ఒక నిజము ప్రజల్లో కానీ సమాజంలో పూర్తిగా వ్యాపించిపోయింది. కాబట్టి ఇదొక సామాజిక స్పృహతో, నైతిక విలువలతో, నైతిక బాధ్యతతో ఈరోజు ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఖచ్చితంగా వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తుందని మాత్రం నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మేడం. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన త్వరలోనే అమల్లోకి కూడా రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ గారు. థ్యాంక్ యూ మేడం.